బ్రతుకు పైన తపన ఎందుకు? నాది నాది నాదని బాధనెందుకు? క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు? నాది నాది నాదని బాధనెందుకు? ఏది నీది కాదుగా నిఖిలమందునా, ఏది నీది కాదుగా నిఖిలమందునా, నీ బ్రతుకు ఎప్పుడు ముగియునో నీకు తెలియునో? క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు? నాది నాది నాదని వాదనెందుకు? వేదనెందుకు? కులము బలము ధనము ఘనము ఏది నికరము? అందచంద బంధువర్గ మేది నిలుచును? కులము బలము ధనము ఘనము ఏది నికరము? అందచంద బంధువర్గ మేది నిలుచును? కాని దాని కొరకు నీవు కాలు దూచు, కాని దాని కొరకు నీవు కాలు దూచు. కలసి రాలేదని కలత చెందకు, కలత చెందకు. క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు? నాది నాది నాదని వాదనెందుకు? నిత్యమైన రాజ్యమొకటి ఉంది తెలుసునా? సత్యమైన పాలనమే జరుగునచ్చట. నిత్యమైన రాజ్యమొకటి ఉంది తెలుసునా? సత్యమైన పాలనమే జరుగునచ్చట. యేసుక్రీస్తు ఎల్లవేళ రాజ్యమేలగా, యేసుక్రీస్తు ఎల్లవేళ రాజ్యమేలగా. నీతి న్యాయ నియమమెప్పుడు నిలచియుండుగా, నిలచియుండుగా. క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు? నాది నాది నాదని బాధనెందుకు? క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు? నాది నాది నాదని బాధనెందుకు? ఏది నీది కాదుగా నిఖిలమందునా, ఏది నీది కాదుగా నిఖిలమందునా, నీ బ్రతుకు ఎప్పుడు ముగియునో నీకు తెలియునో? క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు? నాది నాది నాదని వాదనెందుకు? వేదనెందుకు? సావరిన్ గ్రేస్ చర్చ్ ఏపూరు పాస్టర్ రత్నకుమార్ ఒంగోలు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. మరి 4వ వర్తమానంలోకి దేవుడు నడిపించినందుకు నమ్మకం దేవునికి మొదటిగా నేను వందనాలు చెల్లిస్తున్నాను. మరి మొదటి 3 వర్తమానాలు విన్నటువంటి దేవుని బిడ్డలు మరి ప్రతి వర్తమానం మీరు శ్రద్ధగా విన్నారని, మరి చెప్పినవన్నీ దేవుని మాటలే ప్రియులారా. మరి ఈ మాటలు మీకు ఆశీర్వాదంగా ఉన్నదాన్ని బట్టి మీరు ఇతరులతో పంచుకొని మరి ఇతరులు కూడా ప్రోత్సహించారని నమ్మి మీకు అందరూ వందనాలు చెల్లిస్తున్నాను. మీ అనుదిన ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఈ విషయం నేను ఎంతైనా మీకు మనవి చేస్తూ బహుదీనంగా వేడుకుంటున్నాను. మీ అనుదిన ప్రార్థనలో పాస్టర్ రత్నకుమార్ ఏపూరు సావరిన్ గ్రేస్ చర్చ్ మరి పరిచర్య సాగడానికి, ఈ పరిచర్య ఆగకూడదు. ఒకవేళ మీకు అభ్యంతరకరంగా ఉన్నటువంటి
మాటలు ఏమైనా మీరు పంచుకోవచ్చు, మీకు అనుమానాలు ఏమైనా ఉంటే మీరు పంచుకోవచ్చు, లేదా మీరు ఎప్పుడైనా వ్యక్తిగతంగా కలుసుకోవాలనుకుంటే సావరిన్ గ్రేస్ చర్చ్ మీ అందరికీ సాదరాభిమానాలతో ఆహ్వానిస్తుంది. దయచేసి రండి, చిన్న ప్రార్థన చేసుకొని మరి వర్తమానంలోకి వెళ్ళిపోదాం. పరిశుద్ధుడైన దేవా, కృప కలిగిన మా పరలోకపు తండ్రి, మరొకసారి ఈ 4వ వర్తమానంలోకి మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. శరీరానుసారులు, ఆత్మానుసారులు అనే విషయాన్ని మేము తండ్రి మరి సవిస్తరంగా ధ్యానించుకుంటుండగా పరిశుద్ధాత్మ దేవ మీ చిత్తానుసారంగా దీన్ని నడిపించింది. ఈ వర్తమానంలో మేము పూర్తి చేసేలాగా మేము శరీరానుసారమైన మనసు కలిగి ఉండక ఆత్మానుసారమైన మనసు మాత్రమే కలిగి ఉంటూ కృప తెచ్చింది. ఎందుకంటే శరీరానుసారులు ఎప్పుడు కూడా మరి శరీర విషయాల మీద మనసు పెడతారు, వాళ్ళు ఆత్మానుసారమైన మరి మనసు పెట్టరు వాళ్ళు. అందుకని మాలోంచి శరీరానుసారమైన మనసు తీసివేయండి. శరీరానుసారమైన మనసు మరణం అని వ్రాయబడింది కనుక శరీరానుసారమైన మనసు ఉన్న వాళ్ళు జీవాన్ని పొందుకోలేరండి. కనుక ఈ మాటలు మా వెనుకల్లో ఆశీర్వాదకరంగా ఉంచి ఈ వర్తమానాన్ని ఆశీర్వదించండి. వినివారు హృదయాల మీద తెరవండి, వినివారికి మేలుకరంగా ఆశీర్వాదకరంగా మీ నామనకు మహిమకరంగా శత్రువు సిగ్గుకరంగా ఉంచండి. ఇంతవరకు మీ దాసుడు బలహీనుడు మీరు వాడుకున్న విధానాన్ని బట్టి, మీ నమ్మకత్వాన్ని బట్టి, మీ కృపను బట్టి, దేవా మీ విశ్వాసతను బట్టి ఈ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఛానల్ యాజమాన్యాన్ని బిడ్డలను ఆశీర్వదించి నన్ను తండ్రి బూది గంటాల వరకు వాళ్ళకి పరిచయాన్ని విస్తరింపజేయండి. అయా అక్కర్లన్నీ మీరు తీర్చండి. నేను వాళ్ళకి రిసోర్సెస్ కూడా వనరులు పెంచండి ప్రభు. అనేక ప్రాంతాలకు ఈ ఛానల్ విస్తరింపబడ్డానికి కృప దయచేయమని, వారి కుటుంబాలను దీవించమని. భయంకరమైన లోకంలో ఉంటున్నాం మేము, క్రైస్తవ హింస పెరిగిపోతుంది. మీ కాపుదల భద్రత మాకు అనుగ్రహించమని నీ ప్రియ కుమారుడు మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, మరి మనం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుకుంటున్నాం. మరి ఈ మాటలు ప్రతిరోజు ఖాళీ దొరికినప్పుడల్లా వీటిని చదువుతుండండి. ఏది చదివేశాము దీన్ని మళ్ళీ చదవక్కర్లేదు అని అనుకోక్కర్లేదు. ఎందుకంటే మనం ఎన్నిసార్లు చదివిన ప్రతిసారి దేవుని వాక్యంలో ఉన్నటువంటి శక్తిని మనం పొందుకుంటాం. 119 దావీదు కీర్తన 130 వచనంలో దావీదు మహారాజు అంటాడు, నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగుతాడు. నేను పొద్దున్నే మెడిటేషన్కి లేచినప్పుడు ప్రతిరోజు ప్రార్థనకి మొదలు పెట్టబోయే ముందు వాక్యం చదివిన తర్వాత నేను ఒక పావు గంట సేపు స్తుతి అనేటువంటి కార్యక్రమం పెట్టుకుంటాం. అంటే ఏదో నేను ఒక్కడినే అని కాదు, మామూలుగా దైవజనులు చేసే పని. ఈ స్తుతి కార్యక్రమంలో దేవుని గురించిన మాటలు, బైబిల్లో మాటలు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవ, ఇవన్నీ బైబిల్లో మాటలే. ఆ వాక్యాలన్నీ యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన, ఇట్లు ఈ వాక్యాలన్నీ ఒక పావు గంట సేపు మధ్య మధ్యలో స్తోత్రాలు 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 స్తోత్రాలు, వందనాలు, హల్లెలూయా ఇవన్నీ చెప్తుంటాం. సాతాను అంటాడు నా చెవి చేరి, రోజు ఇవే మాటలు అంటున్నావు, దేవుడికి బోరు కొట్టదా విని విని? ఇప్పుడు మీ దగ్గర ఎవరిదాన్ని వచ్చి ఏమండి మీరు బాగున్నారండి, మీరు మంచివారండి, రోజు అదే చెప్తున్నాను. కొంతకాలంకి విసుగు పడుతుంది మీకు పద్దాకేంది అంటే విన్న మాటలే ఏదైనా కొత్త రకంగా ఏదో చెప్తే కొంతమందికి ఇట్టే అర్థమైపోద్ది, వీళ్ళు అనవసరంగా మొక్కస్థితి చేస్తున్నారు. అందుకని సైతాను నా చెవి దగ్గర వచ్చి అంటాడు, నువ్వు రోజు ఇవే మాటలు చెప్తున్నావు. అయ్యా ఆకాశం ఆకాశములు పట్టజాలిన ఆశ్చర్యకరుడా, భూమి ఆకాశాలు సృష్టించిన దేవా, ఇవన్నీ రోజు అనే మాటలు అనద్దా? కొత్త కొత్త మాటలు అనాలా? అప్పుడు నేను సైతానుడితో చెప్తా, సైతానుడా అన్నయ్య పెద్ద నీలే, దేవుని పొగట్టం నీకు ఇష్టం లేదు. దేవుడిని ఎన్నిసార్లు పోయినా ఆ వాక్యాలే, వేరే కొత్త వాక్యాలు అనక్కర్లా. దేవుని పొగట్టం నీకు ఇష్టం లేదు కనుక పొద్దున్నే ఆ మాటలు వినకుండా ఉండడానికి నువ్వు అట్లా చేస్తున్నావు. తప్పదు, నేను 15 నిమిషాలు దేవుని గురించి నేను ఏమనుకున్నాను అవి చెప్పాల్సింది, ఆయన స్తుతించాల్సింది. కనుక దేవుని వాక్యాలు మాటలవి, నా సొంత మాటలు కాదు. అందుకని దావీదు మహారాజు అంటాడు, నీ వాక్యములు వెల్లడి ఒకటి తోడని వెలుగు కలుగుద్దంట. వెలుగు కలిగి ఏమంటుంది అంట అక్కడ 119 దావీదు కీర్తన 130 వచనం, అవి తెలివి లేని వారికి తెలివిస్తుందంట. ఎక్కడ దొరుకుతాయండి ఈ మాటలో? దేవుని వాక్యాలు వెల్లడి ఒకటి తోడనే వెలుగు వచ్చేస్తుందంట. ఆ వెలుగు తెలివి లేని వాళ్ళకంట తెలివి కలిగిస్తుందంట. దేవుని వాక్యము వెల్లడి ఒకటి తోడని వెలుగు వచ్చింది. చాలా వాక్యాలు ఉన్నాయి అట్లా. ఇంకో చోట ఏమంటాడు తెలుసా? 119 దావీదు కీర్తన 105వ వచనంలో, నీ వాక్యము నా పాదములకు దీపము.
కాలు ఎక్కడ పడితే అక్కడ వేయకుండా పెంటలు వేస్తాను, బురదలు వేస్తాను, ముళ్ళు మీద వేస్తాను, గోతులు వేస్తాను. ఈ జీవితం ఒడిదుడుకులతో ఉన్నటువంటిది. ఎటు పోవాలో, ఎలా పోవాలో, ఎక్కడ పోవాలో, ఎందుకు పోవాలో, ఏదో పోతున్నాడు మధ్యదారులోనే దిక్కుమాల చాలు యాక్సిడెంట్లు దారుణంగా చచ్చిపోతున్నాడు. మనిషికి ఎప్పుడేం జరుగుతుందో తెలియటంలే. జీవిత గమ్యంలో, ఈ జీవిత రహదారిలో దారి సరిగ్గా తెలియనటువంటి స్థితి మానవుడు. నాకు తెలుసు అనుకుంటున్నాడు, బెళ్ళబీటిని పడిపోతున్నాడు. ఈయన రాజుగారు దావీదు మహారాజు, ఇశ్రాయేలీయులకు రాజు. ఆయన ఒక రాజు అనాల్సిన మాట ఏంటి? రాజ్య పరిపాలన చేసి ప్రజలను కష్టాల నుంచి కాపాడి వాళ్ళ బాధల్లో ఆనుకుని యుద్ధాలు చేసి శత్రువులను జయించి సింహాసనం మీద కూర్చో రాజు అంటున్నాడు. ఇవన్నీ కాదు నాకు దారి చూపి. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగంటుంది. దై వర్డ్, నీ వాక్యమే, నీ వాక్యమే. అది 119 దావీదు కీర్తన మీరు చదివినట్టయితే అన్ని ఆయన వాక్యాల గురించి. నీ వాక్యము నన్ను బ్రతికించింది అంటాడు. అదే అధ్యాయం ఇంకో చోట అంటాడు, నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను. అంటే నీ వాక్యం నా హృదయంలో ఉంటే నీకు పాపం చేయనని కదండి. పాపం చేయడానికి కారణం ఏంటి? దేవుని వాక్యం హృదయంలో ఉండకపోతే పాపం చేయడానికి అవకాశం. దేవుని వాక్యం ఉండి దారి వద్దని దారి చూపిస్తాం. ఇంకో చోట అద్భుతమైన మాట ఉంది, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతని. యవనస్తుల జీవితాలు వాక్యం లేకపోవటాన్ని పాడైపోతుంది. నాకు తెలిసిన యవనస్తులు పాడైపోతున్నారు, పతనం అయిపోతుంది, చితికిపోతుంది. ఆ నడి వయసు రాకముందే పాడైపోతుంది. పిల్లలు, యవనస్తులు దేవుని వాక్యం లేక. దేవుని వాక్యం అంటే అదే పిచ్చి వాక్యం, వీళ్ళకి పని పాటలేదు. యవనస్తుడుగా ఉన్నప్పుడు పాపంలో పడకుండా జీవితాన్ని నడిపించినటువంటి దేవుని వాక్యం నేను క్రీస్తునందు అతిశయంగా చెప్పాను. కనుక రోమలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం దేవుని బిడ్డలారా వీలైనప్పుడల్లా చదువుకోండి, ప్రతిరోజు చదువుకోండి. చదువుతున్నప్పుడల్లా ఒక అద్భుతమైనటువంటి సందేశం పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో వినిపిస్తాడు. దావీదు మహారాజు అంటాడు, నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కళ్ళు తెరువు అంటాడు. అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులని ఒకసారి నేను చదువుతుంటే ఒళ్ళు గగురు పడుతూ పులకరిస్తూ ఉంటుంది. అవన్నీ ప్రార్థన చేసుకుని గుర్తు వచ్చినప్పుడు అవన్నీ దేవుని గుర్తు చేసి, అయ్యా నీ వాక్యంలో ఇలా ఉంది కదా, ఇలా ఉంది, ఇలా ఉంది. హెబ్రీ పత్రిక 4:12 అంటాడు, దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచుల గల వాడి అని ఖడ్గం కంటే వాడిగా ఉండి కేళ్ళ ఆత్మలను మూలను విభజించినంత మటుకు దూర్చు ఆత్మ ఆలోచనని పరిశోధన చేస్తున్నాడు. వెరీ పవర్ఫుల్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందులో దెర్ ఇస్ లైఫ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దెర్ ఇస్ స్ట్రెంగ్త్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ఎవరు చదువుతారు వాళ్ళే ఆశీర్వదించారు. అక్కడ దాకేందుకు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, ఆది ఎందు వాక్యము ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యము దేవుడే ఉండేది. ద వెరీ బిగినింగ్ ఫస్ట్ ఏముందంటే వాక్యం. అంతే, ఏం మాట్లాడదు ఇంకా. ఫస్ట్ ఏముందంటే అది ఉంది, ఇది ఉంది, ఏం చెప్పద్దు. ఇన్ ద వెరీ బిగినింగ్ ఆది ఎందు వాక్యం. వాక్యం ఎక్కడుంది? విత్ గాడ్, దేవుని దగ్గర ఉంది. ద వర్డ్ ఈజ్ గాడ్, వాక్యమే దేవుడైంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. మరి 14వ వచనం రండి. అక్కడ ఆ వాక్యం ఏది? దేవుడై ఉన్న వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించి. దేవుని వాక్యం తక్కువగా తీసుకోబాకండి. పొద్దున్న బైబిల్ చదవడానికి ఇష్టం పడు చాలామంది. ఈ శరీరానుసారం మనసు కలిగినోడు. మా అన్నయ్యకి జ్వరం వచ్చింది ఒకసారి, చిన్నప్పటి సంగతులే. అందుకని మా అమ్మ వాళ్ళు ఏం చేశారంటే, ఈ అన్నం ఇవి పెట్టేవాళ్ళు కాదు, ద్రాక్ష పళ్ళు, యాపిల్ పళ్ళు, మంచి పదార్థాలు తీసుకొచ్చి పెట్టేవాడు. అన్నం తినవాడదు కాబోలు. నేను అనుకునేవాడిని, అన్నయ్యకి చూడు ద్రాక్ష పళ్ళు, యాపిల్ పళ్ళు, మంచి వెజిటబుల్స్ తెచ్చి పెడుతున్నారు. నాకు కూడా వస్తే బాగుంది జ్వరం అనుకునేది. చాలా ఎదురు చూసేవాడిని, జ్వరం ఎప్పుడు వస్తుందని. రానే వచ్చింది ఒకసారి జ్వరం, పుల్లలుగా వచ్చింది. జ్వరం మీద లేదు నాకు, దేని మీద ఉంది? యాపిల్ పళ్ళు, ద్రాక్ష పళ్ళు తేనే తెచ్చారండి, నోట్లో పెడితే అన్నీ. దేని కొరకైతే అంత ఆశతో ఎదురు చూశాను, ఎంత బాగలే, అసలే బాగలే, చూడదు. ఏది తిందామని వచ్చేది. ఎందుకని? లోపల రోగం ఉంది. లోపల పాప రోగం ఉన్న వాళ్ళకి దేవుని వాక్యం మంచి వాక్యాలు ప్రసంగాలు చెప్తుంటే కొంతమంది నీళ్ళు నొప్పులు అడగబుద్ధి అవ్వదు. నేను యవనస్తుడు ఉన్నప్పుడు సంగతి అది ఎంతసేపు చెప్పినా. ఒక ఆయన చెప్పా 9 గంటలకు మొదలు పెట్టేవాడు వాక్యం, తెల్లారుజాము 4 గంటలు. ఇది మధ్యలో ఒకసారి ఓ సంగమా అని పెద్ద పాట ఇంటర్వల్ లాగా ఆ పాట ఒకటి. ఇది తెల్లారుదాన్ని నిద్రపోయేవాళ్ళం కాదండి,
దేవుని వాక్యం అంటాడు దావీదు మహారాజు, నీ వాక్యము జుంటి తేనె దారాల కంటే మధురమైంది అంటున్నాడు. అంత మాధుర్యం ఉంటుంది దేవుని ఆత్మానుసారులైన దేవుని బిడ్డలు దేవుని వాక్యాలు. అదే శరీరానుసారమైన వాళ్ళకి వాక్యం వినబుద్ధి కాదు. అప్పుడు దాకా పాటలు దాకా బాగానే ఉంటారు, ఇక వాక్యం మొదలుపెట్టేసరికి వెనక్కి ముందు కూగుతుంటారు. వినబుద్ధి కాదు, తినబుద్ధి కాదు. ఎందుకని? లోపల రోగం, పాప రోగం. పాప రోగం అంటే దేవుని వాక్యం వినబుద్ధి కాదు, దేవుని వాక్యం ధ్యానించబుద్ధి కాదు, దేవుని వాక్యం చదవబుద్ధి కాదు. దేవుని వాక్యం ఎవరైనా మాట్లాడితే లోక సంగతులు మాట్లాడే వాళ్ళ దగ్గర ఎంత ఆసక్తిగా చెవులు పెట్టి ఉంటాము. దేవుని మాటలు మాట్లాడేటప్పుడు కనీసం వాళ్ళ అంక చూసి వందనాలు చెప్పబుద్ధి కాదు. వాళ్ళని చూసి వందనాలు చేస్తే మిగతా వాళ్ళు వీళ్ళు ప్రార్థనలు అనుకుంటారేమని సిగ్గుపోదు. అందుకని వాళ్ళు తప్పించుకొని ఎప్పుడైనా ఫోన్ చేసాను మా గుడికి వచ్చే వాళ్ళకి, వాళ్ళు జనాల్లో ఉంటారు, చుట్టూ ఉన్న జనాలు కేర్ ఆఫ్ డాష్ అనమాట. అందుకని వాళ్ళు ఏమైనా అనుకోరు వందనాలు అమ్మంటే అంటారు. అంటే అవతల వాళ్ళకి ఈ చేసిన ఆయన పాస్టమ్ గారు అని గుర్తు తెలియకుండా వాళ్ళకి ఎవరో ఇంకొక ఆమె చేసింది వందనాలు చేసిన వాళ్ళు పాస్టర్ గారే చేశారు అనుకోండి, ఏమమ్మా సువార్తమ్మ అని చేశాను అనుకో, వందనాలండి అంటే అవతల వాళ్ళు తెలిసిపోద్ది. అంటే ఏంటి? అవతల వాళ్ళు మనవాళ్ళే అని అన్నీ దేవుని బిడ్డని అనిపించుకోవడానికి చెగ్గు బైబిల్ తీసుకొని వెళ్ళడం చెగ్గు. గుడికి మటుకు భక్తుల్లాగా వస్తారు, ఏది బలం తీసుకున్నప్పుడు తెల్లది గుడ్లు కొట్టుకొని ఫంక్షన్లకు వెళ్తారు చూడు వాళ్ళకి, అప్పుడు లిప్స్టిక్లు బొట్లు కాటుకులు ఈ చెవులకి మేము దానికి సంబంధించిన వాళ్ళకి కాదు. శరీరానుసారం బయటపడిపోతారు వెంటనే, అక్కడ తెలిసిపోతారు. నువ్వు ఎక్కడున్నా సరే దేవుని బిడ్డలాగా ఉండి దేవుని మాటలు కలిగి ఉండి దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉంటే నీలో శరీరానుసారమైన మనసు లేదు, ఆత్మానుసారం గనక పరీక్ష చేసుకుందాం. శరీరానుసారమైన మనస్సు మరణం అని రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం ఉంది. నా ఇష్టం, నాకు శరీరానుసారమైన మనసు నాకు కావాలి ఉంచుకో, నేను కాదంటలే. వాక్యం ఏం చెప్తుందంటే శరీరానుసారమైన మనసు మరణం అని వ్రాయదు. శరీరానుసారమైన మనసు అంటే పాపంలో ఉన్న జీవితం అని అర్థం. పాపాన్ని దేవుని యొక్క వాక్యం కుష్ఠరోగంతో పోలుస్తుంది. ఇప్పుడంటే తగ్గిపోయింది, కానీ కుష్ఠరోగి గుమ్మం బయట నిలబడి ఉంటే ఇంట్లోకి దుర్వాసన గొప్పని వస్తుంది. పాప జీవితంలో ఉన్న బిడ్డ ఏ మూలలో నీకు పాపపు డాగులున్నా ఆ దుర్వాసన వస్తానే ఉంటుంది. అది కన్ను కావచ్చు, పన్ను కావచ్చు, చెయ్యి కావచ్చు, కాలు కావచ్చు. నువ్వు ఏ అవయవంతో పాపం చేసినా ఆ అవయవం నుండి పాపపు దుర్వాసన వస్తూనే ఉంటుంది. ఆత్మీయంగా ఉండేటువంటి వాళ్ళకి అర్థమైపోద్ది ఈ సహోదరుడు లేదా ఈ సహోదరి శరీరానుసారమైన మనసు కలిగి ఉంటుంది. యేసు ప్రభువు చక్కటి మాట అన్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో. ఏమనంటే మీరు లోకానికి వెలుగై ఉన్నారు. శరీరానికి సంబంధులైన మనుషులు కాదు అంటుంది, ఆత్మాను సంబంధులైనటువంటి మనుషుల గురించి. శరీరానుసారమైన మనసు కలిగిన వాళ్ళు మారు మనసులైన వాళ్ళు, వాళ్ళు చీకటి సంబంధులు, వాళ్ళు లోక సంబంధులు, వాళ్ళు పాపపు సంబంధులు. వాళ్ళ ప్రార్థన దేవుడు అంగీకరించడు. వాళ్ళిచ్చే కానుకలు దేవునికి అక్కర్లే, ఇస్తేవండి మీ ఉదారం, దానివల్ల ఆశీర్వాదం. నా దగ్గరికి వచ్చే నా సంఘస్థులతో అదే చెప్తా, మీరు మారు మనసు పొందకుండా అందులో కానుకలు ఇవ్వకండి, మీ దశంభాగాలు వద్దు, మీ కానుకలు వద్దు. మీరు మారు మనసు పొంది అప్పుడు దేవునికి ఇవ్వండి. ఒక కుష్ఠరోగి కుండలో నీళ్లు ముంచి గ్లాస్తో ఇస్తే ఎవరైనా తీసుకుంటారా? ఆ చేయి చూసి నువ్వు కుష్ఠరోగివి, నువ్వు ఇచ్చే నీళ్ళు నాకు వద్దు. ఒక పాపపు వ్యక్తి, ఒక మారు మనసు లేని వ్యక్తి దేవుని కానుకలు ఇచ్చేటప్పుడు దేవుడు తీసుకోడు వాటిని, అవి దేవుడికి అక్కర్లేదు. నువ్వు కావాలి, నీ హృదయం కావాలి. అందుకని యేసు ప్రభువు అంటాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. లోకమంతా చీకటే, లోకమంతా పాపపు చీకటి. ఈ పాపపు చీకటిలో ఉన్న వాళ్ళకి దారి చూపించాలంటే నువ్వు దేవుని బిడ్డగా ఉండాలి. దేవుని బిడ్డగా అంటే వెలుగుగా ఉండాలి. చీకటిలో ఉన్న వాళ్ళకి వెలుగు చూపించేటువంటి దారి చూపించేటువంటి బాధ్యత నీకుంది అంటాడు ప్రభు. మనుషులు దీపం వెలిగించి మంచం కింద కొంచెం కింద పెట్టరు. దానివల్ల ఉపయోగం ఏంటి? దానివల్ల వెలుగు రాదు కదా. దీపం వెలిగించేది ఎందుకు? ఇంట్లో వాళ్ళందరికీ వెలుగు చూపించడానికి. అందుకని దీపం వెలిగించి దాన్ని తీసుకొచ్చి దీపస్తంభం మీద పెడతారు, ఇంట నుండి వారందరికీ వెలుగు ఇవ్వడానికి. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపండి. దేవుని బిడ్డలారా, మనం వెలుగు ప్రకాశించాలి, మన వెలుగు ఇతరులకు కనబడాలి. ఎందుకంటే చీకట్లో ఉన్న వాళ్ళకి దారి కనబడాలంటే టార్చ్ లైట్ చూపిస్తాం కదా. అలాగనే మనం వెలుగు ఇతరులకు ప్రకాశించాలి. ఏ విధంగా? నీ ప్రార్థన జీవితం ద్వారా, నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితం ద్వారా, నీ మాటల్లో మార్పు ద్వారా, నీ మాదిరికరమైన జీవితం ద్వారా,
నీ ప్రేమ కలిగిన వ్యక్తిత్వం ద్వారా, నీ విశ్వాసం ద్వారా, ఇతరులను క్షమించే విధంగా ఉన్న నీ ప్రవర్తన ద్వారా వాళ్ళని మార్పు తీసుకురావాలి. చాలామంది బైబిల్ చదవరు. బైబిల్ అంటే అదేదో మత గ్రంథం, అది ఏదో యేసు ప్రభు గురించి చెప్పేది, మనకు అక్కర్లేదు అనుకుంటారు. వాస్తవం ఏంటంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి బైబిల్ గ్రంథం అవసరం. బైబిల్ జీవితానికి దారి చూపించేటువంటిది. కనుక మరి క్రైస్తవేతరులు బైబిల్ చదవరు. వాళ్ళు బైబిల్ చదవాలంటే మన జీవితాలు చదవాలి. బైబిల్లో ఏముందో మన జీవిత విధానం ద్వారా వాళ్ళకి తెలియజేయాలి. ఓహో బైబిల్లో ఇలా ఉంది కాబోలు, అందుకని క్రైస్తవులు ఎట్టు చేస్తున్నారు కాబోలు. ఓహో క్రైస్తవులు వీళ్ళు పోట్లాడేవాళ్ళు కాదు, యేసు ప్రభు చెప్పాడు. అందుకని ఓహో వీళ్ళు ప్రేమిస్తున్నారు, వీళ్ళు పోట్లాడేవాళ్ళు కాదు. బైబిల్లో అట్లుంది. బైబిల్లో ఏముందో నీ జీవిత విధానం ద్వారా ఇతరులకు చూపించగలగాలి. అలా చూపించగలగాలంటే నువ్వు అనుదినం బైబిల్ చదవాలి. బైబిల్లో ఏముందో ధ్యానించాలి. లేవటంతోనే ప్రతిరోజు దేవునితో ప్రారంభించాలి. నువ్వు లేచి నీతో ప్రారంభించొద్దు. నువ్వు లేవటం మోకరించి 1 గంట సేపు దేవుని సన్నిధిలో గడిపి ఈ రోజంతా నా గురించి నువ్వేమనుకుంటున్నావు, నన్ను ఎక్కడికి వెళ్ళమంటున్నావు, ఎక్కడికి వెళ్ళొద్దు అంటున్నావు, ఏం చేయమంటున్నావు, ఏం చేద్దు. దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. మన దేవుడు మాట్లాడే దేవుడు, ఖచ్చితంగా మాట్లాడతాడు వాక్యం ద్వారా. అందుకని వాక్యాన్ని ధ్యానించుకోవాలి. అందుకని మేము మనం చేస్తున్న పిల్లరా, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, ఆ అధ్యాయం అంతా కూడా మరి చదవండి. ఇక్కడ జరిగే సంఘటన ఏంటంటే ఆత్మ శరీరం 2 భాగాలు. ఆత్మ వద్దంటది, శరీరం చేయమంటుంది. మీకు ఉదాహరణ చెప్తే అర్ధరాత్రి మెలకు వస్తుంది గొప్పకన. పరిశుద్ధాత్మ దేవుడు లేచి ప్రార్థన చేయమంటాడు. శరీరం ఏమిటో తెలుసా, కాసేపు పడుకుంటుంది, తెల్లారినారు చేసుకోవచ్చు. అంటే శరీరం ఎప్పుడు కూడా ఆత్మకు విరోధంగా పనిచేస్తుంది. ఆత్మ చేయమన్న పని శరీరం చేయొద్దండి. ఆత్మ వద్దులే తిట్టబాకంటే తిట్టు సిగ్గులేదు నీకు అటు. ఈ శరీరం దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఈ శరీరం అంటే దేవునికి అస్సలు ఇష్టం లేదు. ఈ శరీరం అంటే దేవునికి అసహ్యమైనటువంటి. ఈ శరీరం పాపభోగాలను ఆశించేటువంటిది. ఈ శరీరం దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేశాడు. పౌలు గారు ఏమంటాడు తెలుసా, ఒక బాధకరమైన మాట అన్నాడు ఈ విషయంలో. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, మరణమునకు లోనైనా ఇటు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అంటాడు. అంటే ఈ శరీరాన్ని నుంచి నాకు విడుదల కావాలి. ఇది మరణానికి లోనైనటువంటి శరీరం, ఇది కుళ్ళిపోయే శరీరం, ఇది దుర్వాసన వచ్చే శరీరం, ఇది పురుగులు పట్టే శరీరం అంటాడండి. ఒక బ్రహ్మాండమైన మాట. అనేకులకు బోధ చేసి తర్వాత నేను ఎక్కడ భ్రష్టుడిని అయిపోతాను అని చెప్పి చేయొద్దని వాళ్ళకి చెప్తున్నా. సోడా పెట్టకుండా నేను చేస్తున్నా వచ్చి ఇది చేయొద్దండి. అట్లా ఎంత దౌర్భాగ్యాన్ని, నేను అంత దౌర్భాగ్యాన్ని. అనేకులకు బోధ చేసి వచ్చి మళ్ళీ అక్కడ భ్రష్టుడిని అయిపోతానని చెప్పి దీన్ని నలగొట్టుకుంటున్నాను. రెచ్చిపోతుంది ఇది, చెత్త నలగొట్టాలి. దీన్ని నలగొట్టి అదుపులో పెట్టకపోతే దేవుని లెక్క చేయదు. ఇది దేవుని మాట వినొద్దు అంటది. ఇది ఆత్మకి విరోధంగా పనిచేసేది. ఇది దీన్ని అదుపులో పెట్టాలి. కొంచెం నూనె పట్టిందంటే అనుకుంటుంది, పూనుకుంటుంది. దేవుడు ఎవడంటది, దీన్ని అణిచిపెట్టాలి. పరిశుద్ధైన పౌలు గారు యేసుప్రభు తర్వాత యేసుప్రభు అంతటోడు ఆయన అంటాడు, అందరికి బోధ చేసి వచ్చి నేను ఎక్కడ పని చేస్తాను, అందరికి బోధ చేసి వచ్చి నేను ఎక్కడ భ్రష్టుని అయిపోతాను అని దీన్ని రెచ్చిపోకుండా నలగొట్టుకుంటున్నాడంట. నలగొట్టుకోవటం అంటే చాలా అర్థం. నన్ను తీసుకున్న ఉదాహరణకి, నాకు యవన స్థితి నుండి అంటే చిన్నప్పటి నుండి ఉబ్బసం ఉంది నాకు. నేను యవన స్థితిలో హెవీ ఎక్సర్సైజ్ చేసేవాడు, కండరాలు తిప్పి వెయిట్ లిఫ్టింగ్లు, రన్నింగ్లు అన్నిట్లో ఉండేవాడిని. సందర్భం వచ్చినప్పుడు ఆయాసం వచ్చేసేది. మంచి ఎక్సర్సైజ్, కండరాలు తిరిగి యవన స్థితిలో ఉన్నప్పుడు నా తోటి కుర్రోళ్ళు అసూయపడి రాగుండే కండరాలు నాకు. చాలా హెవీ ఎక్సర్సైజ్. రన్నింగ్లో కూడా బ్యాడ్మింటన్ ఆడ, క్రికెట్, షార్ట్ పట్టు, జావెలిన్ త్రో, వీటన్నిటిలో సర్టిఫికేట్లు నేను. నాకు ఈ సర్టిఫికేట్లు పట్టుకొని నేను ఉద్యోగాల కోసం అటు హైదరాబాదు, కాశ్మీరు, ఇటు చెన్నై, మెడ్రాసు ఈ సర్టిఫికేట్లు పట్టుకునేది ఏం అచ్చనాలు. తర్వాత నేను దేవునికి సమర్పించుకున్న తర్వాత చాలాసార్లు ప్రార్థన చేశాను, నాకు ఎందుకు పెట్టావు ఈ ఆయాసం. అప్పుడు పౌలు గారి వాక్యాలు చదివితే నాకు అర్థం వచ్చింది. ఏంటంటే పౌలు గారికి దేవుడు ఒక ముళ్ళు పెట్టాడంట. ఆ ముళ్ళు పెడితే ఆయన అంటాడు, నేను రెచ్చిపోకుండానట్లు దేవుడు నా దేహంలో ఒక ముళ్ళు పెట్టాడు, అది గుచ్చుతూ ఉంటుంది. తగ్గురా ఏంది రెచ్చిపోతున్నావు రే రత్న కుమార్గా, ఇక రెచ్చిపోయే పని లేదు. ఇంకా ఏ దేహం గురించి నేను అతిశయపడ్డాను, కన్నల వీరుండని, గుండెల వీరు మనగాండని వాటన్నింటినీ అనగొట్టి దేవుని యొక్క ఉద్దేశం నేను పాపంలో పడకుండా
నేను నరకానికి పోకుండా దేవునికి మాత్రమే నేను దక్కాలి. లోకానికి అందుకని ఇప్పుడు నేను నిరాశపడను. ఇప్పుడు ఇంత వయసు వచ్చినా చాలాసార్లు నేను చచ్చిపోతాను అనుకున్నా ఆయాసాన్ని బట్టి. నెబులైజర్లు పెట్టి ఇంట్లో నెబులైజర్లు అన్నీ ఉంటాయి నాకు. ఈరోజు నేను వాక్యం చెప్పలేను. పరిశుద్ధుడు పౌలు గారు అంటాడు, నన్ను బలపరచు వారింది నేను సముద్రం. బిడ్డలారా, నేను ముగించిపోతున్నాను. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మళ్ళీ వచ్చే వరకు చదవండి. మరిన్ని వాక్యాలు సిద్ధపడి ఉంటాయి మీకోసం. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిచర్యకు సహకరించండి. మరి ఇతరులకు కూడా పంచుకోండి. నా కోసం అనుదినం ప్రార్థన చేయండి. నేను ముగించిపోతున్నా. ప్రార్థన చేసుకున్నాను. కృప కలిగిన మా పరలోపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ పాదములు వందనాలు, స్తోత్రాలు, నమస్కారాలు ఆయన. అయ్యా తండ్రి, 3 వారి జీవితాలను చిగురింపజేసే శక్తి కలిగిన దేవుడు అని రుజువు చేసుకున్నందుకు, యవన బిడ్డలను తీసుకొచ్చినందుకు వందనాలు. ఈ బాబాలను ఆశీర్వదించి తిరిగి వెళ్తున్న బాబాలతో ఉండండి. మా పరిచయం మీద దీవించండి. ఛానల్ పరిచయం మీద దీవించండి. నాన్న తండ్రి, అనేక ప్రాంతాలకు విస్తరించడానికి కృప తెచ్చండి. అనేక వేలాది లక్షలాది మంది ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదింపబట్టు కృప తెచ్చండి. మీకే మహిమ ఘనత ఆరోపిస్తూ నీ ప్రియ కుమారుడు మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు నువ్వు దీవించును గాక. హల్లెలూయా.